సువార్త విషయము వై సువార్త విషయమైతే, సువార్త అంటే మరణము, సమాధి, పునరుద్ధానం. ఇలా యేసు మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం ఇదంతా పెద్ద అబద్ధం అని యూదులు నమ్మేవారు. యూదులు యేసుప్రభు జన్మ మరణాలు ఒప్పుకునేవారు కాదు. సువార్త విషయమైతే వారు యూదులు మనలను బట్టి, మనం అన్యజనులం కదా, మనం అన్యజనులం కనుక మనలను బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎందుకంటే ఇస్రాయేలీలు ఈజిప్ట్లో ఉండేవారు. ఈజిప్ట్లో ఉన్న వీళ్ళు ఈజిప్షియన్స్ని చేసుకునేవారు. అంటే ఐగుప్తీయుల్ని పెళ్లి చేసుకోవడం, ఐగుప్తీయులతో కలిసి ఉండటం, ఇవన్నీ చేసేసుకొని మిక్స్డ్ బ్రీడ్గా చాలామంది మారిపోయారు ఈజిప్ట్లో. మరి ఇస్రాయేలీలు 430 ఏళ్ళు కదా వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నది. 430 ఏళ్ళు వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నది. ఈ 430 ఏళ్లలో మిక్స్ అయిపోయారు. ఇశ్రాయేలీల కుమార్తెను ఎవరైనా ప్రేమించడం కానీ, పెళ్లి చేసుకోవటం కానీ, మీకు తెలిసిన సంగతి అంటే మనం ముందుకెళ్తే కనబడుతుంది. ఇశ్రాయేలీల్లో యాకోబుకున్న 12 మంది కొడుకులు, ఒక చెల్లాయి. ఈ చెల్లాయి ఊరు చూడడానికి వెళ్తుంది. ఆ ఊరు చూడడానికి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన పెద్ద అయిన రాజు లాంటివాడు అనుకోండి, లేకపోతే జమీందారు అనుకోండి, ఆయన కొడుకు యాకోబు కూతురుని చూసి ప్రేమించాడు. ఆ ప్రేమించిన విషయం కుర్రోడు తండ్రితో చెప్పి, డాడీ నా పెళ్ళి గురించి మాట్లాడదాం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అని పాపం తండ్రితో చెప్తాడు. చెప్పడానికి వస్తారు, ఒప్పుకోవడానికి అన్నీ బాగున్నాయి. ఈలోగా వాళ్ళిద్దరూ ఎవరో వెళ్ళినోళ్ళు ఇద్దరు వెళ్తారు, షిమ్యోను లేవి. ఆదికాండం 34:25లో మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన, కూతురు పేరు దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతపట్టుకొని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. అందుకే యాకోబు వీళ్ళిద్దరిని శపిస్తాడు దేవుడు. అంటే ఎలాంటి వాళ్ళు ఇలాగ తగాదాలు, గొడవలు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఇశ్రాయేలీల మధ్యన కూడా జరిగాయి. ఇప్పుడే చెప్పాను, అరేబ్ దేశంలో ఉన్నవాళ్ళు
ఒరిజినల్ అరాబ్స్ కాదు, అరబ్ దేశంలో ఉన్నవాళ్ళు ఒరిజినల్ అరాబ్స్ కాదు. వాళ్ళు అరాబ్ వాళ్ళు నీగ్రోలాగా ఉంటారు. ఒరిజినల్గా అరాబ్ అన్నవాడు నల్లటి రూపం, ఎడారిలో ఒంటెలు కోసుకొని ఆ నీళ్లు తాగి అది ఏదో వండుకొని తింటూ అక్కడ అపారమైన ఆయిల్ సంపద అక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు అమెరికాలో, చైనా, జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలు ఈ ఎడారి కింద అపారమైనటువంటి ఆయిల్ ఉందని వాళ్ళు శాటిలైట్ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి ట్రై చేశారు. వాళ్ళ అమాయకులు అరబ్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ ఆస్తుల గురించి అని పెళ్ళిళ్ళు చేసుకునేవారు అరబ్ వాళ్ళని. మీకు గుర్తులేదో కానీ ఒక 40 ఏళ్ల క్రితం దుబాయ్ నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, బహ్రెయిన్ నుంచి కానీ, షార్జా నుంచి కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి హైదరాబాదులో చిన్న ఆడపిల్లలు పెళ్లి చేసుకునేవారు. వాళ్ళకి ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చు. చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అరబ్ తీసుకెళ్ళిపోయేవారు. దాని మీద కేసులు, గొడవలు, గవర్నమెంట్లో దృష్టిలో కూడా పెద్ద న్యూసెన్స్ అయింది అది ఆ రోజుల్లో. అలాగెళ్ళిపోయి అరబోలు అయిపోయారు వీళ్ళు. అలాగని మరి వీళ్ళు నల్లగా ఎలాగుంటారు? తెల్లగున్న వాళ్ళని చేసుకున్న వాళ్ళు నల్లగున్నోళ్ళు పుడతారు, తెల్లగున్నోళ్ళు పుడతారు. అలాగా ఈరోజు వాళ్ళంతా వైట్ కలర్, లెబనాన్స్, గాజా, సిరియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇలాగా ఇస్మాయిల్ దేశం నుంచి ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. మన వెనకాతల ఒక ఆయన ఉండేవాడు, సాహిబ్ గారు. ఒక చిన్న చెట్టు వేసుకొని ఆ చెట్టు దగ్గర చిన్న గుడి చేసుకొని ఉండేవాడు. ఇప్పుడు చివరికి అది ఒక పెద్ద మసీదు. మాకు రోజుకి చెవుల్ని పొలలతో పొడిచినట్టు మైకులు, ఇకపోతే మాటకి వంటలే, కళ్ళకి పొయ్యిలు పెట్టేసి బిర్యానీ వండాలంటే గ్యాస్ స్టవ్ మీద వండరు. పెద్ద దీక్ష, 4 పడుకోవచ్చు అందులోనూ. అలాంటిది పెట్టి బిర్యానీ వండేవారు. అలాగే అరబులు పెరిగిపోయారు. అలాగే ఇశ్రాయేలీలు పెరిగిపోయారు. వీళ్ళలో అన్ని జనులు పెరిగిపోయారు. అబ్రహాము పిల్లలు ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో కనాను దేశం వెళ్ళేసరికి అక్కడున్న జాతులేవి? ఎవ్వీలు, యెబూసీలు, కనానీయులు, 5, 6 ఉంటారు మొత్తం జాతులు. 6. వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. అది అందువలన ఆక్రమిత ప్రదేశాలు ఇవన్నీ. చెదిరిపోయారు, జనం చెదిరిపోయారు. జనం ఎక్కడ చెదిరారో గుర్తుందా మీకు? బాబెల్లో చెదిరిపోయారు జనం. భాషలో
భాషలు తారుమారు అవడం వల్ల బాబెల్లో చేరిపోయారు. అప్పుడు ప్రపంచానికి భాష తారుమారు చేయటం వల్ల ప్రపంచం అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు అబ్రహాం కూడా వెళ్ళిపోయారు. అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? కల్దీ దేశానికి వచ్చేసాడు. అర్థమైంది కదా. సుమారు ఇరాన్, తర్వాత బాగ్దాద్, అదే బ్యాబిలోనియన్ కంట్రీ అంటారు కదా, అది తర్వాత దగ్గరలో ఉన్నటువంటి యాషావు సంతానం, వీళ్ళందరూ చేరిపోయి కుటుంబాలుగా భూ నలుమూలలకు వెళ్ళిపోయి అలాగా ఇశ్రాయేలీలందరూ కూడా మిక్స్డ్ అయిపోయారు, మిశ్రిత జనం. చివరికి మిగిలింది అక్కడున్నోళ్ళు చూసారా, వాళ్ళు ఎర్రగా ఉంటారు ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎర్రగా ఉంటారు. అందులో కూడా మిక్సింగ్ అయిపోయింది. అందులో కూడా యేసుక్రీస్తు కాలానికి మిక్స్ అయింది. దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారు ఉద్దేశంలో అన్యజనులను ఇశ్రాయేల్ యూదులు వ్యతిరేకిస్తున్నారు అని, అన్యజనులు దేవునిలోకి రావటం ఇశ్రాయేల్కి ఇష్టం లేదు. మా దేవుడిని ఎవరో నమ్మకూడదు, నీ భార్యను ఎవరు ముట్టుకోకూడదంటే అర్థం ఉంది, కానీ నీ మేకను ఎవరు తీసుకెళ్ళకూడదంటే అర్థం ఉంది, కానీ నీ వస్తువు ఏదైనా పట్టుకెళ్ళడానికి వీలు లేదంటే అర్థం ఉంది. కానీ ఆ దేవుడు మా దేవుడు మీ దేవుడు కాదని వాదించడం, యేసుప్రభు నమ్మినా సరే లేదు నీ నమ్మిక మేము ఒప్పుకో అని అనేవారు యూదులు. అలా వ్యతిరేకించారు. అదే మనం గత 11వ అధ్యాయం అంతా చెప్పుకొని వస్తున్నాం. అలాగ అయిపోయిన వాళ్ళు చివరికి ఎలాగయ్యారు? సువార్త విషయమై వారు మిమ్మును బట్టి, అన్యజనులను బట్టి యూదులు శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఈ సువార్త, యేసుక్రీస్తు వచ్చి మరణ సమాధి పునరుద్ధానంలో యేసును మీరు నమ్మలేదు. యేసు తిరిగి లేచాడు అంటే నమ్మలేదు. దేవాలయాన్ని కట్టి 3 రోజుల్లో లేపేస్తాడంట, ఈయనేమో చచ్చిపోయిన వాళ్ళు బతికించేస్తాడంట. అసలు యేసు నమ్మలేదు, ఏడం చేశారు. అదే సువార్త, మరణ సమాధి పునరుద్ధానం. సువార్త విషయంలో వాళ్ళు అన్యజనులను నమ్మడం లేదు, అందుకే వాళ్ళకి ఇష్టం లేదు. సువార్త విషయమై వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ మాకు ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏర్పాటు అబ్రహాము పుట్టిన సంతానమే ఇశ్రాయేలీలు. మరి అబ్రహాం సంతానం ఉన్నప్పుడు కల్దీ దేశం రాజు ఉన్నాడు, కల్దీ దేశ ప్రజలున్నారు. కల్దీ దేశమేముంది పెద్దది, అది ఇంచుమించు ఇదంతా ఇరాక్, బ్యాబిలోనియన్ ఈ ప్రాంత ప్రజలు అన్నమాట. వీళ్ళంతా వరల్డ్ హిస్టరీలో ప్రపంచ చరిత్ర, బైబిలు ప్రపంచ చరిత్ర నొక్కి చెప్పింది. బైబిల్ నమ్మాలంటే ఏదో నమ్మేయండి అంటే నమ్మేసాం. ప్రభు నమ్ముకమ్మా నమ్ముకున్నాం, దయ్యం పోద్ది. అలా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడు లేడు.
వాళ్ళకి దేవుడు లేడు. ప్రభువుని దేనికి నమ్ముకున్నారు? రోగం వచ్చింది, పోయింది. పిల్లలు లేరు, పుట్టారు. అలా ఆయన తాగేవాడు, మందు మానేశాడు. ఇలాంటి వాటికి నమ్మేవారు దేవుణ్ణి. అలా నమ్మొచ్చారు ఇప్పుడు క్రైస్తవులు. ఈ క్రైస్తవులందరూ అలాగే నమ్మి వచ్చేసారు. వాళ్ళు క్రైస్తవులను మనం అనొచ్చా? వాళ్ళు క్రైస్తవులని నమ్మొచ్చా? ఇదంతా చరిత్రలో బైబిల్ నిలవలేకపోయింది. అంటే చరిత్రలో బైబిల్ని నిలవబెట్టలేకపోయారు. అది అసలు మాట. చరిత్రలో బైబిల్ని నిలవబెట్టలేకపోయారు. లేకపోతే బైబిల్ ఈరోజు ఇంత అడుగున ఉండేది కాదు. క్రైస్తవులు ఇంత తక్కువ మంది ఉండేవారు కాదు. ఏదో అందంగా గుడ్లు కట్టుకోవడం, గంటలు కొట్టుకోవడం కానీ తప్ప అన్నీ శిఖరాలే. ఏటో ఈ గుళ్ళు చూడండి, పొడవాటి శిఖరాలు. అలాగే మసీదులు చూడండి, మన గదిలోనే పొడవాటి 4. వాళ్ళు చూసి వీళ్ళు శిఖరాలు కట్టడం మొదలెట్టారు. ఆర్సీఎం చర్చిలు కానీ, లూథరన్ చర్చిలు కానీ, ఆ చర్చిలు చూసారా శిఖరాలు. మరి ఏమనుకుంటారు వాళ్ళు? వీళ్ళు మాలాగే కట్టేశారు అని. సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే ఆదాము దగ్గర నుంచి కానీ లెక్కేసుకుంటే పితరులను బట్టి, మన పూర్వీకులను బట్టి ప్రియులై ఉన్నారు. అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం. ఎందుకర్రా మనల్ని విడగొట్టేసుకుంటున్నారు? ఇప్పుడు భారతదేశంకి వచ్చాం, భారతదేశంలో ఉన్నాం. ఇక్కడ విడగొట్టేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదట విడిపోయిన వాళ్ళు ఇస్లాం వాళ్ళు, ఇండియా వాళ్ళు విడిపోయారు. వాళ్ళైతే మాకు దేశం ఇచ్చేయండి, మాకు అక్కడ దేశం ఇచ్చేయండి, మాకు దేశం ఇచ్చేయండి, మేము అక్కడ వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇస్లామే, వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే శ్రీలంక ఆళ్ళమొక్క అయిపోయారు. అంతట తాగిపోయిందా? రాష్ట్రాలుగా విడిపోయాయి. రాష్ట్రాలుగా విడిపోయాం. ఆ తర్వాత జిల్లాలుగా విడిపోయాం. ఆ తర్వాత మండలాలుగా విడిపోయాం. ఆ తర్వాత గ్రామాలుగా విడిపోయాం. ఆ తర్వాత కులాలను బట్టి విడిపోయాం. బాబు మీ వాడు ఇక్కడ ఉండడు, అక్కడున్న గుడిసెలు అక్కడ ఉంటాడు. అగ్ర కులం వాళ్ళు మన వాళ్ళ గురించి మాట్లాడాలంటే, ఎస్సీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే, బాబు మీ వాళ్ళు అక్కడ ఉంటారు అంటారు. అలాగైపోయాం మనం? ఎందుకు అలా మనం అంతా విడిపోయాం? జ్ఞానం లేదండి మనుషులకు. దేవుడు చెప్పిన గ్రంథములోని జ్ఞానం లేకపోవటం వల్ల అందరూ విడిపోయాం. 2 విడిపోయిన భాగాలండి. ఒకటి ఆడ, లేకపోతే మగ. ఈ 2 భాగాలుగా విడవలసిన వాళ్ళు లక్షలుగా విడిపోయారు. లక్షలు. పౌలేదే అంటున్నాడు, సువార్త బాప్తిస్మును బట్టి యేసుప్రభుని నమ్మాం,
యేసుప్రభు నమ్మడం బట్టి విడిపోయాం, అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. వాళ్ళు మనకు పితరులను బట్టి ప్రియులు అంటున్నాడు. ఎవరో పౌలు గారు యూదులతో నచ్చ చెప్తున్నాడు, యూదులకు నచ్చ చెబుతున్నాడు. ప్రార్థన కూడా వచ్చి క్రైస్తవులలో ఉన్నవారు ఇశ్రాయేలీల నుంచి క్రైస్తవులు, యూదుల నుంచి క్రైస్తవులైన వారు ప్రార్థన పెట్టుకుంటే అన్ని జనుడు వచ్చి కూర్చోకూడదు. చూసారా ఎక్కడ కూడానా? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 27-28 వచనాలు. కొర్నేలు ఇంటికి పేతురు వచ్చాడు. కొర్నేలు ఎవరు? శతాధిపతి, రోమా గవర్నమెంట్ శతాధిపతి ఆయన. మోరోవర్ ఈజ్ ఎ రోమన్ అంటే ఆ రోజుల్లో గొప్ప కులం. రోమీలు అంటే గొప్ప కులం. ఈ రోజుల్లో బ్రాహ్మిన్స్ అంటే గొప్ప కులం. అసుంట ఉండు అంటారు. వాళ్ళు వెళ్ళి తోవను మనం వెళ్ళకూడదు. వాళ్ళు వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. కూర్చున్నంత వరకు పర్వాలేదు, పాటలు పాడినంత వరకు పర్వాలేదు. బాప్తిసం కావాలన్నారు. మరి క్రైస్తవులు అవ్వాలంటే సువార్త నమ్మాలి. సువార్త నమ్మడం అంటే మరణము, సమాధి, పునరుద్ధానం. మాకు కావాలి, మాకు బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చారు. కొర్నేలు ఇంటి దగ్గర పేతురు గారు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇవ్వగానే ఏమంటున్నారో చూడండి. 10వ అధ్యాయం 44 నుంచి స్టార్టింగ్ చెప్పు, నాకు తెలియాలి. పేతురు మాటలు విని పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద కూడా కుమ్మరింపబడటం చూసి విభ్రాంతి పొందిరి. ఆ సందర్భం 44 నుంచి 10వ అధ్యాయం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, పేతురు గారు ప్రసంగం చెప్తున్నారు. అతని బోధ విన్న వారందరి మీదకి కిందనందరూ గుసగుసలో చూసావా, ఈ పేతురు ఎంత పని చేశాడు, అన్ని జనులు తీసుకొచ్చేసాడు, మనతో కూర్చోబెట్టేశాడు అని పేతురు గారి మీద గొడవ. అయితే ఇప్పుడు ఈ సమస్య తీర్చాలంటే దేవుడే తీర్చాలి. ఈలోగా పేతురు ప్రసంగం అవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగగానే అన్యజనులు ఉన్నారే, అన్యులు, సువార్తకు లోబడని వాళ్ళు, బాప్తిస్మం అడిగిన వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. ఏలయనగా వాళ్ళు ఆ విధంగా భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరుస్తుండగా విన్నారు యూదులు. అప్పుడు పేతురు అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, మనం కూడా పరిశుద్ధాత్మను పొందాం కదా. పెంతుకొస్తే పండుగ దినాన్ని అగ్ని జ్వాలల వలె ఆ బాప్తిస్యం పొందిన వారు 3,000 మందికి బాప్తిస్యం ఇచ్చారు కదా. ఆ 3,000 మంది మరికొన్ని వేల మందికి బాప్తిస్యం ఇచ్చారు కదా. మనవలే బాప్తిస్యం పొందిన వీళ్ళందరూ యూదులే, బాప్తిస్యం పొందిన వాళ్ళందరూ యూదులే. అలా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు
బాప్తిస్మము పొందకుండా ఎవడైనను వీళ్ళు బాప్తిసం పొందకూడదు అని ఎవరైనా నీళ్లకు ఆటంకం నీళ్లకు ఆటంకము కలుగజేస్తారా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞ, కమాండ్, ఆజ్ఞ. నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఆజ్ఞ. అందుకే మనం అందరం బాప్తిస్మం పొందాం. ఆజ్ఞ. అప్పటి నుంచి ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో అన్యజనులు ప్రప్రథమంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించటం ఇక్కడే. మర్చిపోకండి పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు మాత్రం మర్చిపోకూడదు. ఎంబీటీ చేయని వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు పౌలు అన్నది మీకు అర్థమవుతుంది. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఆదాము దగ్గర నుంచి ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మీరు కూడా, మీరు పరాయులేం కాదే. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండేవారు. ఇప్పుడైతే వారు అవిధేయతను బట్టి కరుణింపబడ్డారు. అటు కరుణ పొందు నిమిత్తము అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు బాప్తిజం తీసుకోకపోతే అవిధేయులుగా ఉంటారు. మరి అవిధేయులుగా ఉండకూడదు. వాళ్ళ కరుణ ఇవ్వాలా? దేవుడు కరుణ చూపించాలా వద్దా? దేవునికి కరుణ చూపించాలి. దేవుడు కరుణ చూపిస్తాడు. ఎంత పాపినైనా యేసు త్రోసివేయును, క్షమించును. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. క్షమించాలి. అందుకే మన ఎడల దేవుడే ఇంత పాపాలు క్షమిస్తే మన ఎడల ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే ఇంకేదైనా అనుకున్నా దయచేసి అవన్నీ కూడా అక్కడికి మర్చిపోవాలి. అవి మనసులో పెట్టుకొని పగ సాధించకూడదు. అవి మనసులో పెట్టుకొని పగలు సాధించకూడదు. కనుక చాలా తెలివిగా బైబిలు చాలా చక్కగా, తెలివిగా, బుద్ధిగా మీరు నేర్చుకుంటేనే తప్ప బైబిల్ అర్థం కాదు. బాబోయ్, ఈ 2 లైన్లోనే ఇంత అర్థం ఉంటే ఈ పుస్తకం చూస్తుంటే భయం వేస్తుంది మాకు. బైబిలు ఇదంతా మాకు ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదవండి. టీవీ చూడకుండా, సీరియల్ చూడకుండా, సినిమాలు చూడకుండా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఊరు మీద తిరక్కండి. బైబిల్ తీసి కూర్చొని చదువుకోండి. అర్థం కాలేదా? మీ లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. అమ్మా ఇక్కడ ఇది ఏంట్రా ఇలా ఉంది, ఇది ఏంటమ్మా ఇలా ఉంది, వాళ్ళని అడగండి. మీకు పని బిజీ, మీరు ఖాళీగా ఉండరు, వాళ్ళు ఖాళీగా ఉండరు. అంతే కదా, ఎవరు ఖాళీగా ఉండరు. ఇప్పుడు మీరు పరలోకం వెళ్తారా? పరలోకం వెళ్తారా? వెళ్ళిపోతామని అనుకుంటున్నారండి. ఏటో మరి
మీ కొండంత ధైర్యానికి నాకు ఎందుకో ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ? రేపు తెల్లవారు 4 గంటలకు ఉరిశిక్ష వేస్తారని చెప్తే రాత్రంతా నవ్వుకొని ఆడుతూ పాడుతూ ఉంటే వాడిని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? వాడిని చూస్తే ఏమనిపిస్తుంది? పాపం పిచ్చి అదవా తెలియదు. ఏంటి పిచ్చోడా ఏంటి? అవునండి, రేపు నాకు ఊరండి, అయితే ఏమంట, మీరేం చేయగలరా, మీరేమైనా ఆపగలరా అని మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇంకేం మాట్లాడతాం ఆడితోనే? ఆడే సంబరాల రాంబాబులాగా ఆ గజాల్లో అంత ఆనందంగా ఉన్నప్పుడు మనమేమని నెమ్మదిపరచగలం? ఏ క్షణాన చావు అనేది ముంచుకొస్తుందో తెలీదు. ఇందాక నాగేశ్వరరావు ముందు మాట్లాడుతున్నాడు, చచ్చిపోయాడు కదా, అక్కినే నాగేశ్వరరావు. నాకు 90 ఏళ్ళు అన్నాడు. ఎదురుగా ఉన్న హీరోయిన్ ఎవరో, మరి ఆ హీరోయిన్ పేర్లు హీరోల పేర్లు తెలియదండి, కొత్త వాళ్ళు. అమ్మా నీ వయసు ఎంతమ్మా అన్నాడు నాగేశ్వర, అందరి మధ్యనే. నా వయసు 25 అండి. అలాగా తమన్నా గుంట తమన్నా, అది వచ్చా మా వెనకాతలు చెప్పాడు. చూసాను నేను కూడా మొన్న. బాబా అదేరా, నువ్వు నా మీద బాధపడతావట్రా, నువ్వు అనుభవజ్ఞుడు, అందులో మాకు అనుభవం లేని వాళ్ళమే. తమన్నా అని అడుగుతున్నాడు. అమ్మా నీ వయసు ఎంతమ్మా అన్న. 25. నా వయసు ఎంతో తెలుసమ్మా? 90. బాగా మాట్లాడుతున్నాడండి. ఆ మాటలు అన్న తర్వాత ఇంటికి వెళ్ళాక చాలా రోజులు గడిచాక పెద్ద కేక వేసి చచ్చిపోయాడు. నాకు ఈ మధ్య ఇలాంటివన్నీ వింటుంటే భయం వేస్తుంటుందండి. అంతవరకు ఆరోగ్యంగా ఉండి 90 ఏళ్ళు ఉన్నవాడు అంత పెద్ద కేక వేసి ఎలా చచ్చిపోయాడు? సేమ్ జాన్సన్ వాళ్ళ అన్నయ్య చార్లెస్ స్టడ్ అడి పేరు, ఆడు పెద్ద కేక వేసి చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. అంటే శరీరంలో మరి ఏమి సంభవిస్తుందో తెలీదు. మరి మీరు, నేను బాగా నడుస్తున్నాను, బాగా చూస్తున్నాను, బాగా మాట్లాడుతున్నాను, నేను బాగా ఉన్నాను, బాగా ఆలోచిస్తున్నాను, బాగా భోంచేశాను అని మీరు అనుకుంటున్నారా? మీకు కూడా కేక వస్తే శరీరం ఏదో రోజు అడ్డం తిరుగుతుంది, నీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కిడ్నీస్, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, నరాలు, రక్తం, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ఇవన్నీ శరీరంలో కొన్ని వేల సిస్టమ్స్ లోపల ఆధారపడి ఉన్నాయి. మీరు బాగున్నారు కనుక మేము బాగున్నామని మీరు సంతృప్తి పడిపోతున్నారు కదా. పాప మా టాటా బిర్లా వాడు కోట్లు సంపాదించాడు, కోట్లు, చచ్చిపోయాడు. పెద్ద వయసే, పెళ్లి చేసుకోలేదు, ఏమీ అనుభవించకుండా చచ్చిపోయాడు. మీరేం అనుభవించి బతకాలనుకుంటున్నారు చెప్పండి. నా మాటనండి. ఈ లోకంలో ఉన్న ఈ ఆశల్ని, ఈ మాయల్ని చూడకండి. అబద్ధం ఆడారనుకోండి, క్షమాపణ అడిగి మళ్ళా దేవుని సేవలో కంటిన్యూ అయిపోండి. అంటే దేవుడు పని మానేయకు, అబద్ధం మానే పర్వాలేదు.
దేవుని పని మాత్రం మానొద్దు. చిన్న పనైనా పెద్ద పనైనా మనం చేయాలి. ఓకేనా?